హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వీటీ ఫ్యామిలీ బ్లాగ్స్. ముందుగా మన ఛానల్కి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు. ఎవరు లైక్ చేసుకోవట్లేదు, ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ఫస్ట్ మీకే వస్తుంది. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాళ వీడియో ఏంటంటే, సడన్గా స్కూల్ నుంచి కాల్ చేసి మీ పాపకి ఫీవర్ వచ్చింది, వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పారు. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఇంకా వెంటనే మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. పిల్లలకి ఆర్ఎంపీ డాక్టర్ జానీ గారి దగ్గరే తగ్గుతుంది. పాపకి ఫీవర్ తో పాటు ముక్కంతా కూడా బాగా వరిసిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోయింది అనమాట. చిన్న చిన్న పొక్కుల కింద వచ్చేసింది. అదే చూస్తున్నారు అక్కడ డాక్టర్ గారు. ఫీవర్ అయితే చాలా ఫుల్ గా ఉంది. ఇంచుమించు 103 ఉంది. పిల్లల మెడిసిన్స్ కి ఈయన బాగా సూట్ అవుతారని నా అభిప్రాయం. పాపం మా చిన్ను తల్లి ఫుల్ గా ఏడిసేసింది. 2 ఇంజెక్షన్లు చేశారు, సిరప్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు. నేను ఎక్కిరిపిస్తుంటే వాలిపోతా ఉంది. ఇంజెక్షన్స్ చేసిన తర్వాత ఆకలేస్తున్నట్టుంది. కుర్చీలో కూర్చుని స్కూల్ కి పెట్టిన స్నాక్స్ అయితే తింటా ఉంది. ఆ పెద్ద కూతురు కన్నా సరే ఇదే ఎక్కువ తెలివైందనమాట. చాలా తెలివిగా ఉంటది. చిన్ను పుట్టినప్పుడు చాలా చిన్నగా, చాలా వైట్ గా ఫారిన్ స్టైల్లో పుట్టిందనమాట. అసలు నాకు చాలా విచిత్రంగా అనిపించేది చూడడానికి. వచ్చి రాగానే ఆ ఫీవర్ తోనే హోంవర్క్స్ అన్ని చేసేసింది. చిన్నమ్మాయిది ఒక స్టైల్ గానీ, ఒక నడవడిక గానీ, తినే దాంట్లో గానీ, చదువుకునే దాంట్లో గానీ అంతా కూడా ఒక పద్ధతిగా వెళ్తుంది. మా పెద్దమ్మాయి ఉందంటే అసలు ఏమీ తెలీదు. పాపం ఫీవర్ తో చాలా సఫర్ అవుతూ ఉంది. నాకైతే ఎందుకు ఒకసారిగా హఠాత్తుగా భయమేసింది. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఫీవర్ వచ్చింది కదా, నా ఫీవర్ ఏమన్నా పాపకి ఏమన్నా అంటుకుపోయిందేమని చెప్పి నాకు భయం వేసింది. అదే అయ్యి ఉంటది అనుకున్నా. మా ఫ్యామిలీ అంతా కూడా రౌండ్ తిప్పేస్తా ఉంది. ఆ తర్వాత మా చిన్న పాపకి, మా చిన్న పాప తర్వాత మా హస్బెండ్కి, మా హస్బెండ్ తర్వాత మా పెద్ద పాపకి అలా రౌండ్ తిప్పేస్తా ఉందన్నమాట. అసలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ పిల్లలు ఇద్దరు కూడా సిరప్స్ తాగే దగ్గర కానీ అస్సలు ఇబ్బంది పెట్టరు. 2 టాబ్లెట్స్, ఒక సిరప్, ఒకటేమో ముక్కులో డ్రాప్ చేయమని ఇచ్చారు. అదే తీసి తెచ్చేసుకుంటది వేయమని చెప్పి. నాకు మా హస్బెండ్కి ఏమైనా పర్లేదు కానీ పిల్లలకే కనీసం ఫీవర్ అయినా ఏదన్నా దెబ్బ తగిలినా సరే నాకు అసలు వాళ్ళని చూసినప్పుడు చాలా ఏడుపు వచ్చేస్తుంది. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు తెగ ఏడిచేస్తా ఉంటాను. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి. ఏది వేసినా సరే ఇద్దరికే సేమ్ ఉండాలి, లేదంటే అస్సలు ఊరుకోరు. పెద్ద అయిన తర్వాత ఎలాగుంటారో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం నాకు టార్చర్ చూపిస్తారు. అందరూ కవల పిల్లలని అడుగుతారు, కానీ కవల పిల్లలు అయితే కాదు. 1 ఇయర్ గ్యాప్ ఉంది ఇద్దరికి. ఒక ఇష్టం ఉండేది ఏంటంటే ఇద్దరికి ఒకే డ్రెస్ వేయాలని. ఇంచుమించు 2 సంవత్సరాలు అలాగే వేసాను. అదే వీళ్ళకి కూడా అలవాటు అయిపోయిందని నేను అనుకుంటున్నాను. కానీ అందరూ ట్విన్స్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏంటి ఇంత వైట్ గా ఉంది అని అందరూ అంటుంటే గానీ నాకైతే అస్సలు అనిపించేది కాదు. ఒకసారి నేను ఫోటో తీసుకుని చూసుకుంటేనే కానీ నాకు అప్పటి వరకు తెలీదు ఇంత వైట్ గా ఉంటుందని. నేను మా చిన్ను కడుపులో ఉన్నప్పుడు వైట్ కలర్ లో ఉండి గాజు కళ్ళు వేసుకుని ఫోటోలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఫోటో నా ముందు పెట్టుకుని చూసుకుంటా ఉండేదాన్ని. సేమ్ నాకు అలాంటి అమ్మాయే పుట్టింది. నేను అలాంటి అమ్మాయినే కోరుకున్నాను. నాకు చాలా చాలా ఇష్టం. చాలా మంది అనుకుంటారు అబ్బాయి లేదని ఫీలింగ్ లేదా అని అనుకుంటారు. నాకు 2 అమ్మాయిలతో కట్ అయిపోయింది. నాకు 2 పెద్ద ఆపరేషన్స్ వల్ల ఇద్దరితో కట్ చేయించేశారు అనమాట. నాకు ఇంకా వీళ్ళిద్దరే ప్రపంచం అన్నమాట మాకు. అసలు వీళ్ళ మీద నేను ఇంకా ప్రాంక్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. చాలా చాలా వీడియోస్ చేయాలి. మీరందరూ సపోర్ట్ చేసేదాన్ని బట్టి నేనైతే మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్స్ తీసుకొస్తా ఉంటాను. ఇక్కడ టాబ్లెట్లు వేసుకోవడానికి నానా తిప్పలు పడుతుంది. నాకు ఎందుకు కలుపుతున్నావు, నాకు ఇచ్చే నేను వేసేసుకుంటాను అంటుంది. కానీ ఇప్పుడు వరకు కూడా నేను కలపలేదు. అలా కలిపే వేసాను అనమాట. చేతికి ఇవ్వలేదు, ఎక్కడ కక్కేస్తా అని చెప్పి. పిల్లలకు కూడా 9 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక ఛానల్ అనేది క్రియేట్ చేయించుదాం అని అనుకుంటున్నా. ఇలాగో మాటల్లో పెట్టి అయితే తాగిపించేశాను. అది కక్కుతా మింగుతా తాగింది. నిన్న పొద్దున్న మా పెద్ద అమ్మాయిని కాలు మీద కొట్టానమాట. కొట్టింది నాకు వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూస్తా ఉంటే పిల్లల వీడియోస్ చూసి నేను చాలా చాలా ఏడ్చాను అనమాట. అనవసరంగా చేసుకున్నానే అని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చాలా దరిద్రంగా వస్తున్నాయి కదా. దరిద్రాలను చూసి పిల్లల ఒంటి మీద చేయి వేయాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే అదే దెబ్బ మనల్ని కొడితే మనకెంత పెయిన్ వస్తుందో పిల్లలకు కూడా అంతే కదా. నేను ఒకప్పుడు పిల్లల్ని చాలా గట్టిగా కొట్టేదాన్ని. కోపమంతా వాళ్ళ మీదే చూపించేసేదాన్ని. నేను కొట్టే దెబ్బలకి పిల్లలు తట్టుకోలేక బాగా సన్నగా అయిపోయేవారు. ఆ విషయంలో మా అత్తగారికి నాకు చాలా చాలా గొడవలు అయినాయి. నాకు తెలిసిన తర్వాత నేను పిల్లల్ని కొట్టడం మానేశాను, తిట్టడం మానేశాను. జస్ట్ బెదిరిస్తాను అంతే, కేకలు వేసి. నాకు మగ పిల్లలు లేరనే బాధ లేదనమాట. అంత ఇష్టం మాకు మా పిల్లలంటే. నాకు బాలేదంటే పని మొత్తం చేస్తారు. నేను వెనకమాల నుంచి చెప్తా ఉంటాను, అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి. ఇప్పటి నుంచే పని నేర్పించుకోవాలని చెప్పి మా ఆంటీ వాళ్ళ
వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అంటా ఉంటారనమాట. సరే అని చెప్పి నేను ఇంకా పనులు చెప్తా ఉంటాను. ఈళ్ళు కూడా చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. నాకు రీసెంట్‌గా ఫీవర్ వచ్చినప్పుడు ఆళ్ళు ఆడుకోవడం మానేసి, హోంవర్క్ చేయడం మానేసి నాకు ఇంట్లో పని చేసేవారు. ఈ రోజుల్లో అబ్బాయిలు ఉండే పద్ధతులను చూసి నేనైతే మగపిల్లలు వద్దనే అనుకున్నాను. ఖచ్చితంగా దేవుడు నాకు ఇవ్వలేదు. నాకు ఇద్దరు బహుమానాలను ఆడపిల్లల్ని ఇచ్చారు. డెలివరీ అయినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని చెప్పి ఒకే డ్రెస్ వేయొచ్చని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ బయట మా అత్తయ్య గారు వాళ్ళు, మా ఆంటీ వాళ్ళు గట్టా చాలా ఫీల్ అయ్యారంట. నాకెందుకు, నాకైతే మాత్రం నా సాటిస్ఫాక్షన్‌కి ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. ముక్కు ఏమైందో తెలీదు గానీ ఒక 10 రోజులుగా మొత్తం ముక్కు మీద ఇలాగ పెదవుల మీద గట్టా పొక్కులు చిన్న చిన్నగా వచ్చేసినాయి అనమాట. ఈ అమ్మాయికి ఇన్ఫెక్షన్ ఉంది. పేగులో ఇన్ఫెక్షన్ ఉంది. అది వల్ల బాడీ అంతా వచ్చేస్తా ఉంటది అక్కడక్కడ. పిల్లల విషయంలోనైనా, ఇంటి విషయంలోనైనా పిల్లలకి ఇలా అనారోగ్యాలు వచ్చినప్పుడు కానించి నేను కూడా నీట్‌గా ఉంచుకుంటాను ఇల్లంతాని. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా. సరే చిన్నపిల్లలు కదా మట్టిలో ఆడుతూ ఉంటారు. మట్టిలో చేతులు పెట్టి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో మళ్ళీ ఇప్పటికొచ్చింది. ఇంకా ముక్కులో అరికేసినప్పుడు అది గొంతుకులోకి వెళ్ళి మంట వస్తుందంట. ఏడుస్తా ఉంది. అలాగో ఇలాగో జజ్జు కొట్టి కథలు చెప్పి మాటలు చెప్తా ఉన్నాను. నా మాటలు వింటా ఉంది. అదేంటో కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క తల్లులు కూడా ఒకవేళ ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి. మీకు ఇంటికి పెద్దమ్మాయి ఇష్టమా? చిన్నోళ్ళు ఇష్టమా? అది మగోళ్ళైనా అమ్మాయిలైనా సరే ఇంటికి చిన్నపిల్లలంటేనే ఎక్కువ ఇష్టం ఉంటది ఎవరికైనా సరే. ఈ నా బంగారు తల్లుల కథ ఇది బ్యాడ్ న్యూస్. ఇప్పుడు గుడ్ న్యూస్‌లోకి వెళ్దామా? అమ్మ వాళ్ళ మూడో చెల్లి 3 కారణాలు బట్టి ఒకసారిగా కలిసి వస్తదని చెప్పి ప్రార్థన అయితే పెట్టించుకుంది. జూలై 22వ తారీఖున మా ఆంటీ బర్త్‌డే అనమాట. సెకండ్ వచ్చేసి మా తమ్ముడు 10th క్లాస్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కూడా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. వచ్చేసి మా చెల్లి 10th క్లాస్‌లో పాస్ అయినందుకు కూడా ఈ 3 కారణాలు చొప్పునైతే ప్రార్థన పెట్టించుకుంది. ఈమె ఆ బర్త్‌డే గర్ల్. బర్త్‌డే ఉమెన్. వెనకమాల నుంచి చూసేవారు మా అత్తయ్య గారు. బైబిల్ ఇచ్చుకుని వచ్చే అమ్మాయి మా రెండో ఆంటీ వాళ్ళ కూతురు. వాళ్ళ వెనకమాల వచ్చే అమ్మాయి. ఫాదర్ అయితే వీడియో తీయొద్దని చెప్పారు. ఫాదర్స్‌ని, సిస్టర్స్‌ని క్యాన్సిల్ చేసేసాను. ప్రార్థనకి ఎప్పుడు రాలేనంతగా వచ్చారు. వెరైటీస్ అయితే బిర్యానీ, పెరుగు చట్నీ, సాంబార్, వైట్ రైస్, చికెన్, మటన్ వీటికి బూర్లు వేశారు. భోజనానికి పక్క పేరెట్టే అవసరం వద్దు. అంత సూపర్ గా ఉన్నాయి. పగలైతే పర్లేదు కానీ నైట్ టైం కాబట్టి కొంచెం లైటింగ్ ఇబ్బందిగా ఉంది. అడ్జస్ట్ అవ్వండి. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దే.